హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పదరెల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 104. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. హర్ష గారు అంటూ హర్షని హక్ చేసుకొని ఏడుస్తుంది జానకి. హర్ష జానకి చుట్టూ చేతులు చుట్టేస్తూ, భయపడుతున్నావా జాను? నాకేం కాదు, కానీ ఒక్కసారి నవ్వు జాను. నీ ఫేస్లో స్మైల్ చూస్తే ఈ బరస్ట్ అంతా మర్చిపోతాను. ఒక్కసారి స్మైల్ చేజాను. షూ హర్ష గారు, అసలు మీకు టెన్షన్ కూడా లేదా? ఇక్కడ నాకు మైండ్ పనిచేయడం లేదు, మీరేమో నవ్వమంటున్నారు. అసలు ఇదంతా ఏంటి హర్ష గారు? మీరెలా కూల్గా ఉంటున్నారు? ఆ విపుల్ చిత్రంజన్ కలిసి మన లాయర్ని కూడా రాకుండా చేశారు. ఆ ఎవిడెన్స్ చూస్తుంటే నాకు భయంగా ఉంది. మీరు శ్రావణిని ఎప్పుడు కలిశారు? అదంతా ఏంటి హర్ష గారు? అదంతా అబద్ధమే కదా, ఒక్క మాట చెప్పండి. అదే నిజం జాను, నేను శ్రావణిని కలిశాను. అండ్ అదంతా కూడా ఏదైతే అందరూ చూశారో అదే నిజం. కానీ ఆ హత్య చేసింది నేను కాదు. కాస్త నాకేమవుతుందనే టెన్షన్ పక్కన పెట్టి కూల్గా ఆలోచించు. నిజాలన్నీ నీ కళ్ళ ముందే ఉన్నాయి. ఎవరైనా బై బర్త్ ఏది నేర్చుకోరు. అలా చేసి అనేసి వాళ్లకు ఏదీ రాదు అని కూడా కాదు. నాకు నమ్మకం ఉంది, నువ్వు చేయగలవు. నాకేమవుతుందని కాదు జాను, నిజాన్ని ఎలా బయట పెట్టాలి అలా ఆలోచించు. ఇప్పుడేం చేసినా నువ్వే చేయాలి, నేను చూస్తాను. నన్ను ఎలా సేవ్ చేస్తుందో నా ఐఏఎస్ పెళ్ళం అంటూ జానకిని కూర్చోపెట్టి తనకు వాటర్ తాగించి హర్ష బయటకు వచ్చేస్తాడు. అక్కడే విపుల్ ఉండడంతో విపుల్ హర్షని తీసుకుని వెళ్తుంటే చిన్న అంటూ ఆనందరావు వస్తాడు. డాడ్, నథింగ్ టు మీ, బీ స్ట్రాంగ్ అంటూ నవ్వుతూ చెప్తాడు హర్ష. హర్ష, ఇంకా నవ్వుతున్నావు? అంతలా నవ్వెలా వస్తుంది? ఇప్పుడు నీ కళ్ళ ముందే ప్రూఫ్స్ ఉన్నాయి, నువ్వు చూసినా కూడా భయపడడం లేదా? భయపడతాను, తప్పు చేస్తే కన్ఫర్మ్గా భయపడతాను. యు నో వాట్, నా వైఫ్ విషయంలో ఆ శ్రావణి వల్ల నేను తప్పు చేస్తే నిజం తెలియనన్ని రోజులు నా భార్యను చాలా బాధ పెట్టాను. కానీ నిజం తెలిసిన తర్వాత తనను ఫేస్ చేయడం కాదు, చూడాలన్న భయం వేసేది. తప్పు చేస్తే ఆ తప్పుకు భయపడాలి, ఒప్పుకోవాలి. ఎంత తెలివైన వాడైనా తప్పు చేస్తాడు. నేను చేశాను. అదే తప్పు మీరు చేశారు. అది చాలు నేను బయటపడడానికి, నా ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి. నేను చూస్తాను అంటూ విపుల్ హర్షని తీసుకుని వెళ్తాడు. మళ్ళీ కోర్టు స్టార్ట్ అయ్యేసరికి హర్ష బోన్లో నిలబడున్నాడు. అందరు ఇప్పుడు ఏమవుతుంది అన్నట్టు చూస్తున్నారు. ఎవరేం చేయలేరు అన్నట్టు పొగరుగా చూస్తున్నాడు చిత్రంజన్. పక్కనే దానికి ఏమాత్రం తగ్గకుండా చూస్తున్నాడు విపుల్. మిస్టర్ హర్షిత్ ఈ మర్డర్ చేశాడు కాబట్టి ఈ హంతకుడికి కఠినమైన శిక్ష వెయ్యాలి అంటూ కోర్ట్ దద్దరిల్లేలా అరుస్తున్నాడు చిత్రంజన్. ఇన్నేళ్ళ తన వాక్స్ఫటికమ అనుభవం అంతా కూడా హర్ష మీద ఉపయోగిస్తున్నాడు చిత్రంజన్. ఐ అబ్జెక్ట్ మై లార్డ్. హంతకుడు కాదు, ఇంకా తనేం నేరం ప్రూవ్ అవ్వలేదు. శిక్ష పడకుండా హంతకుడు అనకూడదు అనే నిజాన్ని గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి నేను చెప్పాలా? జానకి అన్న మాటకు చిత్రంజన్ జానకిని కాల్ చేసేలా చూస్తూ, ఇంకేముంది, ఆల్రెడీ సాక్ష్యాలు మన కళ్ళ ముందున్నాయి కదా, ఇంకా జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వడమే బ్యాలెన్స్. ఇంకా మా వాదన పూర్తవ్వలేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, మేము మిమ్మల్ని డిఫెన్స్ చేసుకోవాలి కదా. బ్రతికున్న మనిషినైనా సరే 6 ఏళ్ల పాటు కనిపించకపోతే గవర్నమెంట్ చనిపోయినట్టు ధృవీకరిస్తూ డెత్ సర్టిఫికెట్ ఇస్తుంది. ఇక్కడ శ్రావణి అసలు ఉందని కూడా ప్రపంచానికే తెలీదు. బ్రతికలేదు, చంపేశారంటున్నారు. నాకు అదే అర్థం కావడం లేదు. జడ్జి గారు, నేను ముందు ఎస్పీ విపుల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నా. పర్మిషన్ గ్రాంటెడ్ అనడంతో విపుల్ వచ్చి హర్ష ఆపోజిట్లో నిలబడతాడు. యు ఆర్ మిస్టర్ విపుల్ కదా? మీకు ఎదురుగా ఉన్న వ్యక్తి తెలుసా? ముద్దాయిగా బాగా తెలుసు. అంతేనా? అంతకుముందు మీకు తెలీదా? ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, మీకు అవసరం లేదు, కానీ కోర్టుకు అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసు. మా చెల్లి పెళ్లి వల్ల బాగా తెలుసు. తన కింద పనిచేసేవాడిని పెళ్లి చేసుకుంది. తనే ఆ పెళ్లి చేశాడు. ఓకే, ఆ పెళ్లి మీకు ఇష్టం లేక పర్సనల్ ఇష్యూ ప్రొఫెషనల్ చేశారా?
యూ క్రాసింగ్ లిమిట్స్ మేడం. నా మీద నిందలు వేస్తున్నారు. మీరు కూడా మీ భర్తని కాపాడుకోవడానికి అలా అంటున్నారు అంటాను. విపుల్, ఈ హత్య గురించి మీకేం తెలిసింది? ఎలా తెలిసింది? జానకి మళ్ళీ అడుగుతుంది. ఆ క్వశ్చన్ ఎక్స్టెండ్ చేయకుండా ఇక్కడ ప్రెజెంట్ అంతవరకే చాలు అన్నట్టు. బాధ్యత కల పౌరులు మాకు కాల్ చేసి చెప్పారు. నేను స్పాట్కి వెళ్తే అక్కడున్న కార్ చూసి అది హర్ష కార్ అండ్ చనిపోయింది శ్రావణి అనేసి ఫిక్స్ అయ్యాం. బాడీ గుర్తుపట్టకుండా ఉంది కదా, శ్రావణి అనేసి ఎలా చెప్పగలరు అని జానకి అడుగుతుంది. అంటే ఆ వీడియో చూస్తే దానికి దీనికి లింక్ చేసుకుంటే తెలిసిపోతుంది చనిపోయింది శ్రావణి అనేసి. ఆ మాత్రం తెలియకుండా మేము పోలీసులం అయ్యామా? ఓకే, కార్ సంగతి తెలిసింది, కానీ ఈ వీడియో ఎలా మీ దగ్గరికి వచ్చింది? మాకు ఆ వీడియో పోలీస్ స్టేషన్కి పంపించారు. న్యాయం కాపాడమని ఇందులో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అందుకే మేమెవరో మీకు చెప్పలేమంటూ లెటర్ రాసి పెట్టారు. ఓ గుడ్. కానీ ఇంత జరుగుతుందనేసి మీకు ముందే తెలియదు కదా? తెలిస్తే జరగకుండా ఆపేవాళ్ళు. మరి ఇదేం తెలియకుండా హర్షిత్ గారికి నాన్ అవైలబుల్ వారెంట్ ఎలా తీసుకున్నారు? ముందే ఎలా తెలిసింది? ఆ మాటకు విపుల్ కాస్త కంగారు పడుతున్నా కప్పిపుచ్చుకుంటూ, చనిపోయింది శ్రావణి కాబట్టి ఎందుకైనా మంచిదని తీసుకున్నా అంటాడు. బాడీ గుర్తుపట్టలేదు, ఆ బాడీ శ్రావణి అనేసి ఏంటి నమ్మకం? అంటే ఆ వీడియోలు చూసి చెప్పలేం కదా. అక్కడ నిజంగా ఉన్నది శ్రావణి అయినా అని కూడా కార్లో వేరే వాళ్ళు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఛాన్సెస్ ఆర్ దేర్ వాట్ ఎవర్. మేమంతా పిచ్చివాళ్ళం అనుకున్నారా? ఆ కార్లో 7 దొరికిన తర్వాత మాకు ఆ వీడియో వచ్చింది. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి అంటూ ప్లే చేయించి ఆ వీడియోలో శ్రావణి వేసుకున్న డ్రెస్ అండ్ జ్యువెలరీ మొత్తం కూడా ఆ కార్లో ఉన్న 7 దగ్గర మేము కలెక్ట్ చేసుకున్నాం. ఆ స్పాట్కి వెళ్ళి వెంటనే సీజ్ చేశాం. అక్కడున్న మాకు ఒక కత్తి దొరికింది. దాని మీద ఫోరెన్సిక్ రిపోర్ట్స్ మాత్రం ఉన్నవి, తన ఫింగర్ ప్రింట్స్. ఇంకెందులో అనుమానం ఏంటి? ఓకే అంటూ అక్కడున్న శ్రావణి రింగ్స్ అన్నీ కూడా తీసుకొని చూస్తూ, విపుల్, ఈ థింగ్స్ అన్నీ కూడా 7 దగ్గర మీరు కలెక్ట్ చేశారు కదా? హా. ఈ శారీ కూడా శ్రావణిదే కదా? అక్కడే కలెక్ట్ చేశారా? హా. కార్లో బాడీ సగానికి పైగా కాలిపోయినా కూడా శారీకి బ్లడ్ మార్క్స్ మాత్రమే ఉన్నాయి, కొంచెం కూడా కాలలేదు. ఈ శారీ దేనితో ప్రిపేర్ చేశారో చెప్తారా? మా ఇంట్లో కుకింగ్ అప్పుడు శారీ కాలిందని కొత్త శారీ కొనిపెట్టమని మా ఆయన అడిగితే ఆయన డబ్బులు మొత్తం నా శారీస్కి అయిపోతున్నాయని తిట్టేస్తున్నారు. బాడీ కాలిపోయినా కూడా శారీ చెక్కు చెదరలేదు అండ్ జ్యువెలరీ కూడా ఏం కాలేదు. ఆ చిట్కా ఏంటో మాకేమైనా చెప్తారా? అంటే అవన్నీ మాకేం తెలుసు, క్రైమ్ సీన్లో ఉన్నవి కలెక్ట్ చేశాం. విపుల్, ఆ కార్లో ఉన్న బాడీ శ్రావణి కాదని బల్లగుద్ది చెప్తున్నా. ఎవరో కావాలని హర్ష గారిని ఇరికిస్తున్నారు అంటున్నా. ఎవరికి అవసరం లేదు. అయినా ఆ బాడీ శ్రావణి కాదని మీరెలా చెప్పగలరు? గుడ్. జడ్జి గారు, ఇంకోసారి ఆ వీడియో చూస్తారా అంటూ వీడియో చూపిస్తూ హర్ష శ్రావణి మెడ మీద కత్తి పెట్టినప్పుడు హర్ష చేతిని పట్టుకున్న శ్రావణి చేయి దగ్గర పాజ్ చేస్తూ, ఎవిడెన్స్లో అన్నీ ఉన్నాయి కానీ ఆ చేతుకున్న బ్యాంగిల్ లేదేంటి? అది నాకేం తెలీదు. నన్ను అడిగితే నేనేం చెప్పాలి? కాస్త టెన్షన్గా అంటాడు విపుల్. నేను చెప్తాను, ఆ బ్యాంగిల్ ఇదేనేమో, కాస్త చూసి చెప్పండి. హా, ఇదే బ్యాంగిల్. అంటే ఈ హత్యలో నీకు పార్ట్నర్షిప్ ఉంది కదా అంటూ చిత్రంజన్ రాగానే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కాసేపు ఆగితే నిజ నిజాలు తెలుస్తాయి. జడ్జి గారు, నేను శ్రావణి అమ్మా నాన్నతో మాట్లాడాలి. కోర్స్, నాకెవరైనా కానీ శ్రావణికి అమ్మా నాన్నే కదా. విపుల్ వెళ్ళగానే హరి, లక్ష్మి ఇద్దరు వస్తారు. నమస్కారం అండి, మిమ్మల్ని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతున్నా. ఈ బ్యాంగిల్ నా దగ్గరికి ఎలా వచ్చింది? జడ్జి గారు, ఈ బ్యాంగిల్ నేను నా 2 కూతుళ్ళకి ప్రేమగా చేయించాను. ఒకటి జానకి దగ్గర ఉంటే మరొకటి తన చెల్లెలు శ్రావణి దగ్గర ఉంటుంది. ఏదేమైనా కూడా శ్రావణి ఆ బ్యాంగిల్ మాత్రం తీయదు. కానీ జానకి మాత్రం కొన్నేళ్ల క్రితం ఆ బ్యాంగిల్ పోగొట్టింది. ఇప్పుడు తన దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. అది నేను చెప్తాను. నేను ఆ బ్యాంగిల్ పోగొట్టుకోలేదు. ఇది నా పెళ్లి కాకముందు మా ఆయనకి యాక్సిడెంట్ అయిన టైంలో హాస్పిటల్లో ఇచ్చాను. ఆ రోజు నుండి మొన్నటి వరకు కూడా ఇది మా ఆయన దగ్గరే ఉంది నా గుర్తుగా. అదే ఈ బ్యాంగిల్. జడ్జి గారు, ఈ బ్యాంగిల్ అంటే శ్రావణికి చాలా ఇష్టం. తన వస్తువులు తనది అనుకున్నాక దాన్ని అస్సలు వదులుకోదు. అందుకే ఆ బ్యాంగిల్ అక్కడ ఆ డెడ్ బాడీ దగ్గర దొరకలేదు.
అంటే ఆ కార్లో ఉన్నది శ్రావణి కాదు ఇంకెవరో అనేది కన్ఫర్మ్ అవుతుంది కదా. చిత్రంజన్ అడ్డొస్తూ అదెలా చెప్పగలవు? మాటలు కాదు సాక్ష్యాలు కావాలి. ఏమో శ్రావణి దగ్గర బ్యాంగిల్ తీసుకున్నాడేమో. హర్ష అంటాడు. అయినా అక్కడున్నది శ్రావణి అవునా కాదా అనేది పక్కన పెడితే హర్ష అమ్మాయిని చంపాడనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు అతను ఇద్దరిని చంపినట్టు కదా. నువ్వేం చేసినా కూడా నేను తిప్పి కొడతాను అన్నట్టు చూస్తున్నాడు చిత్రంజన్. జడ్జి గారు నేను ప్రత్యక్ష సాక్షి గారితో మాట్లాడాలి అంటున్న జానకి మాటలకు ఎదురుగా వచ్చి నిలబడతాడు గుండప్పారావు ఆలియాస్ గుండు. చూడండి గుండప్పారావు గారు, మీరు చెప్పేదంతా నిజమేనా? కలెక్టర్ అమ్మ నన్ను నిప్పు అంటారు. నేను చూసింది నిజం చూసినట్టు చెప్తాను. ప్రాణం పోయిన అబద్ధం చెప్పను. ఓకే ఓకే, ఇప్పుడు నిన్నెవరు అబద్ధం చెప్పావనలేదు, అబద్ధం చెప్పమనూ లేదు. ఒకసారి చూసింది మళ్ళీ చెప్పు అంటూ జానకి అనగానే ఆ గుండు మొత్తం వివరంగా చెప్తాడు. ఆ టైంలో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? సిటీకి అంత దూరంగా? ఆ రోజు నాకు పనిలేక అటువైపు వెళ్ళానండి. అప్పుడే ఆ ఘోరాన్ని నా కళ్ళతో చూశాను. మీరు అక్కడ చూసింది తననేనా? హర్ష గారిని చూపిస్తూ అడుగుతుంది. హా అవునమ్మా, ఈనిచుడే. అంత ఘోరం. ఆ మాటకి జానకి వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ చూస్తూ ఎందుకు వెళ్ళి ఆపలేదు అని అడుగుతుంది. ఆ బాబు కోపంగా ఉండేసరికి నేను వెళ్ళలేదమ్మా. వెళ్తే నన్నేం చేస్తాడో అనే భయంతో. అవునా? అయితే ఆ రోజు ఆయన్ని క్లియర్గా చూసావు కదా. ఆ రోజు ఆయన వేసుకున్న షర్ట్ కలర్ అదే. చొక్కా రంగు ఏంటి? అది అది అంటూ నీళ్లు నములుతూ చూస్తున్నాడు. త్వరగా చెప్పు. అది తెలుపు కాదు, నలుపు, నల్ల చొక్కా వేసుకున్నాడు అంటూ అనేస్తాడు. అయ్యో అయ్యో, ఆ వీడియోలో వేసుకుంది క్రీమ్ కలర్ కదా, అదెప్పుడు బ్లాక్ అయిపోయింది? ఇన్స్పెక్టర్ గారు, మీకు స్పాట్లో బ్లాక్ కలర్ ఏమైనా దొరికిందా? అండ్ మోర్ ఓవర్ హర్షిత్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా అదే క్రీమ్ కలర్ షర్ట్ ఉంది. అక్కడ కూడా ఎక్కడ షర్ట్ దొరకలేదు కదా. అంతేనా ఇన్స్పెక్టర్? విపుల్ని చూస్తూ అడుగుతుంది. సరే ఇది చెప్పు గుండు కార్ కలర్ ఏంటి? సూటిగా అడుగుతుంది. అది చెప్పు. ఇప్పుడేం చెప్పాలని ఆలోచిస్తున్నావా? కార్ కలర్ ఏంటని తెలీదా గుండు? ఏం చెప్పాలో చెప్పిన వాళ్ళు కార్ కలర్ చెప్పడం మర్చిపోయినట్టున్నారు. మేబీ అది రెడ్ కలర్ కదా. మా ఆయనకి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. అదే మేడం, నేను చూశాను, ఎర్రగా ఉంది ఆ కార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎవరేం చెప్పినా నమ్మి అదే చెప్పే అతను చెప్పేది నిజమా? నిజానికి ఆ కార్ కలర్ బ్లూ. అండ్ మా ఆయనకి కార్స్లో బ్లూ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఆ కలర్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు. జడ్జి గారు, ఐఏఎస్ గారు తన ఐఏఎస్ బుర్రతో సాక్షిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. జడ్జి గారు, నేను పోస్ట్మార్టం చేసిన డాక్టర్తో మాట్లాడాలి. అండ్ గుండు గారు మీరు ఇక్కడే ఉండండి. డాక్టర్, ఆ హత్య ఎలా జరిగింది అంటూ జానకి అడుగుతుంది. ఆ అమ్మాయి మెడ కోయటం వల్ల అంటూ డాక్టర్ అనగానే నిజాలు చెప్పే గుండాపారావు గారు, హర్ష కార్ తగలబెడితే అందులో అమ్మాయి ఉందని మీకెలా తెలుసు? అప్పుడే చెప్పానుగా మేడం, ఆ కారులో అమ్మాయి కాపాడని అంటూ పెద్దగా అరుస్తుంది. వాట్? చెప్పాను కదా, పెద్దగా అరుస్తుంది. ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతున్నా. గొంతు కోసిన అమ్మాయి అంత పెద్దగా ఎలా అరుస్తుంది? అంతే కోపంగా అడుగుతుంది జానకి. చెప్పు, గొంతు తెగిన అమ్మాయి అలా ఎలా అరవగలుగుతుంది? మెడ మీద కత్తిగట్టు చూపిస్తూ, జడ్జి గారు, జస్ట్ అలా కోస్తేనే మాట బయటికి రాదు, కానీ అరుస్తుంది అంటే అదెలా నమ్మాలి? దీన్ని బట్టి ప్రత్యక్ష సాక్షి చెప్పేదంతా అబద్ధం అనేది క్లియర్గా అర్థమవుతుంది. మోరోవర్ ఆ అవుట్స్కర్ట్లో ఉన్న బిల్డింగ్ నుంచి కార్ స్పాట్కి డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. అంతసేపు ఆ దెబ్బతో ప్రాణాలతో ఉండడం హైలీ ఇంపాసిబుల్. కానీ మీ ప్రత్యక్ష సాక్షి చెప్పేది కారులో అమ్మాయి అరుస్తుందనేసి అంటున్నాడు. అంటే అరిచేది దెయ్యమా? అంటే అక్కడ వేరెవరూ లేరు కదా. గుండుని సీరియస్గా చూస్తూ, ఇప్పుడు నిజం చెప్పకపోతే కోర్టులో అబద్ధం చెప్పినందుకు 10 ఏళ్ళు శిక్ష పడుతుంది గుండు. ఆ మాటకు భయపడుతూ, మేడం నాకేం తెలీదు, ఆ పోలీస్ బాబు చెప్పమని చెప్పానంతే అంటూ భయంగా విపుల్ వైపు చూపిస్తాడు. విపుల్ ఇంకేం చేయలేక సైలెంట్గా చూస్తున్నాడు. డాక్టర్ గారు, ఒకసారి ఆ గాయం చూసి చెప్పండి. జనరల్గా కోస్తే గాయం ఇంత పెద్దగా ఉంటుందా? అంత వెడల్పుగా ఉంటుందా? లేదు మేడం, కట్ చేస్తే జస్ట్ ఘాటు పడుతుంది. అయితే ఇప్పుడు ఏమంటావు? ఈ హత్య తను చేయలేదు అంటావా?
చిత్రంజన్ మధ్యలో వస్తూ అంటాడు. కాదు, అదసలు హత్యనే కాదు అంటాను. బ్రతుకున్న వాళ్ళని ఇంత షార్ప్గా ఉన్నదాంతో కోస్తే ఇంత గాయం కాదు, కేవలం ప్రాణాలతో లేని వాళ్ళని మాత్రమే. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు బ్లడ్, స్కిన్, నెర్వ్స్ అన్నీ కూడా స్టిఫ్ అయిపోతాయి కాబట్టి బ్రతుకున్న వాళ్ళకంటే చనిపోయిన వాళ్ళని కట్ చేయడం చాలా కష్టం. చనిపోయిన వాళ్ళని కట్ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే అక్కడ చనిపోయింది శ్రావణి కాదు, అసలు ఆ డెడ్ బాడీ శ్రావణి కానే కాదు. మరి శ్రావణి ఎక్కడుంది? చిత్రంజన్ కోపంగా అడుగుతాడు. అప్పటికే కేసు జరుగుతున్న కోపం అందరూ నవ్వుతుంటే చూడలేక, అది మీ పని, నా పని కాదు, అది పోలీస్ పని, వాళ్ళు చూసుకుంటారు. అండ్ జడ్జి గారు, ఆ హత్య అసలు ఎలాంటి హత్య హర్ష గారు చేయలేదు. ఆ వీడియోలో హర్ష గారు కత్తి పెట్టుకున్నట్టు ఉంది. దానికి ముందు దాని తర్వాత ఎందుకు ఆ వీడియో తీయలేదు? అంతవరకు వీడియో తీసిన వాళ్ళు ఆ తర్వాత ఎందుకు తీయలేదు? కత్తి పెట్టడం చూపించిన వాళ్ళు కత్తితో కోయడం తీయలేకపోయారా? హర్ష గారు ఇంటికి రావడం ఉంది, అది క్లియర్గా కనిపిస్తుంది. బయటికి వెళ్తున్న కారులో హర్ష గారే వెళ్తున్నారనేసి ఏంటి ప్రూఫ్? విజువల్స్ ప్రూఫ్ లేదు కదా. ఆ కారు ఎవరైనా డ్రైవ్ చేసి ఉండొచ్చు. సీసీటీవీ ఫుటేజ్లో కారు దిగడం చూపిస్తూ కారు ఎక్కడం ఎందుకు చూపించలేదు? ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన నిజాలు. అండ్ హర్ష గారిని అంతకుడు అవును కాదు అని చెప్పే రైట్ ఏ కోర్టుకి లేదు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? కోర్టుకు లేదా? అసలు ఇది కోర్టు అనే సంగతి మర్చిపోయావా? కలెక్టర్ అనేసరికి ఏమైనా కూడా అవుతుంది అనుకుంటున్నావా? ఎస్, ఐఎమ్ టెల్లింగ్ ట్రూత్ మిస్టర్ చిత్రంజన్, అండ్ దిస్ ఈస్ ది ఫ్యాక్ట్. నేను కోర్టుని అవమానించలేదు, ఈ కోర్టుకి ఆ రైట్ లేదు అంటున్నా. ఒక్కసారి ఈ రిపోర్ట్స్ చూస్తే మీరే ఒప్పుకుంటారు అంటూ జడ్జికి పేపర్స్ ఇస్తూ, అండర్ యాక్ట్ సెక్షన్ 764 ఒక డిస్టిక్లో జరిగిన హత్యను వేరే డిస్టిక్ కోర్టు కానీ పోలీస్ కానీ విచారించకూడదు. ఆ హత్య జరిగిన ఇల్లు ఒకసారి పరిశీలిస్తే ఇది క్రైమ్ సీన్లో తీసిన అవుట్ ఫోకస్లో ఉన్న ఫొటోస్ సరిగా ఎగ్జామిన్ చేస్తే ఆ ఇంటికి కరెక్ట్గా మధ్యలో మైల్ రాయి ఉంది. ఆ రాయికి లెఫ్ట్ సైడ్ ఈ జిల్లాకి అండ్ రైట్ సైడ్ మన పక్క జిల్లా స్టార్ట్ అవుతుంది. దానికి సివిల్ ప్రూఫ్స్ అంటూ అప్పుడే మూర్తి తీసుకొచ్చిన పేపర్స్ జడ్జికి ఇచ్చి చూపిస్తూ, దీని ప్రకారం లెఫ్ట్ సైడ్ వరకు మాత్రమే ఈ డిస్టిక్ కిందకు వస్తుంది. ఈ హత్య జరిగింది రైట్ సైడ్ ఉన్న బెడ్రూమ్లో కాబట్టి ఈ కేసుకి డిస్టిక్కి సంబంధించింది కాదు. కాబట్టి మీరు నా భర్తను విచారించే రైట్ లేదు, అందుకే ఈ కోర్టుకు ఆ రైట్ లేదు అన్నాను. కాబట్టి అక్కడ జరిగింది ఏమైనా కానీ నా భర్తను విచారించే రైట్ ఈ కోర్టుకి లేదు స్ట్రాంగ్గా చెప్తుంది జానకి. అండ్ అలానే ముందే ఇది చెప్పచ్చు, కానీ అప్పుడు మా అధికారాన్ని మేము వాడుకున్నట్టు ఉంటుంది. అందుకే ఇంతవరకు ఆగాను, ఆ నిజాలు మీ ముందు పెట్టాను. ఇప్పుడున్న దాన్ని బట్టి ఆ డెడ్ బాడీ శ్రావణి కాదు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఐఎమ్ రెడీ టు DNA టెస్ట్. శ్రావణి చనిపోలేదు, బై ఛాన్స్ చనిపోయినా కూడా అది హర్ష గారు చేశారు అనేదానికి ఎక్కడ సాక్ష్యం లేదు. అండ్ కావాలని దొంగ సాక్ష్యాలు చూపిస్తున్నారు. ఇప్పుడు నాకు అనుమానంగా ఉంది. మాకు శ్రావణికి ఉన్న గొడవలు అడ్డు పెట్టుకొని ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. సొసైటీలో ఒక ఇమేజ్ ఉన్న నా భర్తని అరెస్ట్ చేసి పైగా ముందే తెలిసినట్టు ఆ పోలీస్ నాన్ బెయిలబుల్ వారెంట్ ముందే తీసుకున్నాడు. నా భర్తని కస్టడీలోని ఉంచుకునే రైట్ లేని అతను 2 రోజులు ఉంచాడు. ఈ క్షణమే నా భర్త ఇమేజ్ డ్యామేజ్ చేసిన అతని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఎందుకు దొంగ సాక్ష్యం చెప్పించాడో తెలుసుకోండి. అలానే నా చెల్లి శ్రావణి మిస్సింగ్ కంప్లైంట్ నేను ఫైల్ చేస్తున్నా. మాకు మా చెల్లిని తీసుకొచ్చి చూపించండి. మెంటల్ హాస్పిటల్ నుంచి ఎలా వచ్చింది, ఏం చేసింది మొత్తం తెలుసుకోండి. చిత్రంజన్ వైపు చూస్తూ, కత్తి పెడితే చంపినట్టు కాదు, అక్కడుంటే తనే చేసినట్టు కాదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, ఆ చిన్న లాజిక్తో నా భర్తను విడిపించుకోవడం చాలా తెలియక కోర్టు లూప్ హోల్స్ వాడుకోవచ్చు, కానీ నా భర్త మీద నింద ఉండకూడదు కాబట్టి ఇంత. ఇప్పుడు నా భర్త నేరం చేసినట్టు కాదు, ముఖ్యంగా హంతకుడు కాదు, స్పష్టంగా చెప్తుంది జానకి. జానకి వాక్టిటీకి కోర్టంతా చప్పట్లో మారం రోగుతుంటే హర్ష విపుల్ వైపు చూసి ఐబ్రో ఎగరేశాడు. జానకి ఇచ్చిన పాయింట్స్కి చిత్రంజన్ ఇంకేం మాట్లాడలేక కూర్చుండిపోతాడు. హర్ష చేశాడా లేదా అనేది పక్కన పెడితే ముఖ్యంగా ఈ కోర్టుకి ఆ రైట్ లేదనే స్ట్రాంగ్ బేస్ మీద హర్షని నిర్దోషిగా రిలీజ్ చేసేశారు. విపుల్ని సస్పెండ్ చేసి ఫర్దర్గా ఎంక్వైరీ చేసి
శ్రావణి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేసి శ్రావణి కోసం సర్చింగ్ స్టార్ట్ చేయమని కోర్టు తీర్పునిచ్చింది. విపుల్, చాలా థ్యాంక్స్. మా లాయర్ని రాకుండా చేసి నాకు చాలా హెల్ప్ చేశావు. నేను బెయిల్ వస్తే చాలు అనుకున్నా, కానీ నువ్వే నాకు హెల్ప్ చేసి నా భర్తను రిలీజ్ చేసేలా చేసావు. ఏంటిప్పుడు పక్క డిస్టిక్లో కేసు ఫైల్ చేద్దాం అనుకుంటున్నావా? అంత కష్టపడుకు నాన్నా. బికాస్ ఒక చోట్ల మిస్సింగ్ కేస్, మరో చోట హత్య కేసు చేయాలంటే పక్కా ప్రూఫ్స్ కావాలి పోలీస్కి. ఆ మాత్రం బాగానే తెలుసు కదా. కానీ శ్రావణి మిస్సింగ్తోనే ఆగిపోయింది. చంపినట్టు చచ్చినట్టు ప్రూఫ్స్ లేదు కదా. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలో బాగా థింక్ చేయి. జాను అంటూ వచ్చి జానకి చేపట్టుకుంటూ విపుల్ వైపు చూసి, జానకి నా వైఫ్ ఏం చేయగలదు అన్నావు కదా, అది జానకి ఐఏఎస్ అంటే. పద జాను, నా కూతురు చాలా వెయిటింగ్ అంటూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసి, ఆ రోజే చెప్పాను ఈరోజు నా రిలీజ్ అనేసి. ఈ హర్ష ఏది చెప్పడు, చెప్తే చేయకుండా ఆపడు. హర్షిత్ రామ్. పేరు మర్చిపోకు. అయినా మర్చిపోయి షాక్ కాదులే నీకు తగిలింది. హర్ష వాళ్ళంతా కూడా అక్కడి నుంచి కారులో ఇంటికి వెళ్ళిపోతారు. మరి ఈరోజు ఎపిసోడ్ సూపర్ ఉంది కదా. జానకి బాగా వాదించింది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది? విపుల్ ఏం చేయబోతున్నాడు? శ్రావణి నిజంగా చంపింది ఎవరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.